నమస్కారాలు. మరి ఈరోజు పేపర్లో చూద్దాం ఒక మంచి సంఘటన దాటికైనంత అక్షరాలతో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు వ్యవహరించిన తీరు, చేపట్టిన కార్యక్రమం, దాని మీద మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకునేది ఏంటంటే, రాజ్యాంగబద్ధమైన స్పీకర్ అత్యుత్తమమైన పదవి ఏదైనా ఉంటే స్పీకర్ పదవి. దానికి కళంకం తెచ్చిన వ్యక్తి తమ్మినేని సీతారాం. ఈరోజు మీరు చూశారు, ఆయన ఎప్పుడు మాట్లాడినా చాలా నీతులు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏది మాట్లాడినా ఎప్పుడు చేతల్లో మాత్రం ఎప్పుడు అవినీతి ముద్ర ఎప్పుడు ఉండదు. కానీ మంచి నీతులు ఎప్పుడు తీసుకున్నా కానీ స్పీకర్ ఇది పట్టుకున్నా కానీ చాలా నీతులు చెప్తా ఉంటాడు. అతను ఎప్పుడు ఇలా నీతి కబుర్లు చెబుతా ఆయన చెప్పిన ఏంటి, ఐరవీలు, అక్రమ కేసులు ఎప్పుడు కూడా. స్పీకర్ గా చట్టాలను గౌరవించాల్సిన స్థానంలో కూర్చున్న తమ్మినేని పదవిని అడ్డం పెట్టుకుని ఒక 4 కోట్ల భూమిని స్కెచ్ చేశాడు. అంటే దాన్ని కబలించడానికి ఒక చర్య జరిగింది. అదేంటో మీకు తీసుకొస్తా ఉన్నా మీ దృష్టికి. అరవ గోవిందరాజులు, నాకు తెలిసిన పేరు అందవరపు గోవిందరాజు, శ్రీకాకుళం శివర చాపురం అనే ఊళ్ళో అనే పంచాయతీలో అరవ గోవిందరాజులు అనే వ్యక్తి ఒక లేఅవుట్ వేశారు. అందులో 3 ప్లాట్లు వరుసగా ప్లాట్ నెంబర్ 84, 85, 86, సర్వే నెంబర్ 39/13. దాన్ని 3 ప్లాట్లు కట్టా కనకలింగేశ్వరరావు అనే వాడికి అమ్మారు 1988లో. అయితే వాళ్ళ అబ్బాయి జయకిషోర్ అని హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉంటే ఆ స్థలం ఖాళీగా ఉంది. అది సుమారు 3 కోట్ల నుంచి 4 కోట్ల విలువ ఉంది. దాని మీద స్కెచ్ చేశాడు ఈయన, ఈ నీతులు చెప్పే స్పీకర్. ఏం చేశారు అంటే, చాలా వెల్ ప్లాన్డ్ గా ఏ విధంగా కబ్జా చేద్దామని ప్రయత్నించారంటే, ఎవరైతే బతికున్న అందవరపు గోవిందరాజుల్ని పేపర్లో చంపేసి అతను ఒక నకిలీ ఒకరే సింగిల్ వారసురాలు అని చెప్పేసి రజనీ అనే అమ్మాయి ఉంటే, అడబాల రజనీ అని ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఫ్యామిలీ సర్టిఫికెట్, దొంగ ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించారు. అది ఎంఆర్ఓ ఇచ్చినట్టుగా. ఈ అమ్మాయి ఇందుకే ఒరిస్సాకి చెందిన వ్యక్తి. ఏ రజనీ అమ్మాయి పేరు, అడబాల రజనీ. ఈ అమ్మాయిని ఏకైక వారసురాల కింద చూపించి ఈ అందవరపు గోవిందరాజులకి, అంటే ఈ అందవరపు రజనీ అంటారు, ఎడబాల రజనీ ఏ రజనీ అని పెట్టేసేసి ఆవిడ చేత ఎవరైతే ఈ తమ్మినేని సీతారాం కొడుకు నాగ చిరంజీవి అని ఎవరు ఉన్నారు, అతని పేర 2 సార్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఎట్లా? 2 విడతలుగా. 2023 ఏప్రిల్ 13వ తారీఖున 570 చదరపు గజాలు, ఆగస్టు 23వ తారీఖున 352 చదరపు గజాలు కలిసి 922 చదరపు గజాలు 2 దఫాలుగా రిజిస్ట్రేషన్ చేయటం, ఆ అమ్మాయి రిజిస్ట్రేషన్. దీనికి సాక్షులు ఎవరయ్యా అంటే, ఈ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న వాళ్ళు దీనికి సాక్షి సంతకాలు. ఇంతకీ తర్వాత ఈ పోలీసు విచారణలో ఏం జరిగిందంటే, ఈ రీసెంట్ గా ఏమైందంటే, దాన్ని గోడగడ తెలుగు సుధాకర్ ఎవరు ఉన్నాడు, అతను కొంచెం భూ కబ్జా బ్యాచ్ ఇదంతా. వీళ్ళందరూ ఏంటంటే భూ కబ్జాలు చేయటం, ఇది ఒక ప్రొఫెషన్ అన్నమాట, ఒక గ్యాంగ్ ఇదంతా. దానికి ఇట్లా ఈ ఎవరో పెట్టడం, దాన్ని గోడ కడతా ఉంటే వాళ్ళకి తెలిసింది, ఎవరైతే వాళ్ళకి తెలిసి వెంటనే వాళ్ళు ఇదేంటిది మా దాంట్లో గోడ కడతానంటే మాకు ఉన్నాయి. సరే, వెంటనే వాళ్ళు పోలీసుల్ని కానీ సిఎంఓ ఆఫీస్ని ఇమీడియట్ గా అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే పోలీసులు వచ్చి ఇదేంటిది అడ్డుకుంటే, ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పేసి ఒక స్టే తెచ్చారు. మళ్ళీ సివిల్ మ్యాటర్ మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు మాది అని చెప్పేసి ఒక స్టే కూడా తెచ్చారు. సరే, అట్లా కాదు,
దీంట్లో నేరాలు ఉన్నాయి, దొంగ వారసులు లేకపోతే దొంగ పత్రాలు, దొంగ సర్టిఫికెట్స్ ఉన్నాయనే దాని మీద లోతుగా విచారణకి వెళ్తే ఈ నిజాలన్నీ బయటకు వచ్చింది. యాక్చువల్గా ఆ అమ్మాయి రజనీకి ఇచ్చింది 20,000 రూపాయలు. అంటే ఊనే ఆ దొంగ సంతకాలు పెట్టినందుకు కానీ 20,000 రూపాయలు ఇచ్చారంట. ఆ అమ్మాయి పోనీ ముష్టి 20,000 ఇచ్చారు, కోట్ల రూపాయలు భూమి కబ్జా చేసి. అంటే ఈ గ్యాంగ్ అంతా ఈ సాక్షులు పెట్టేవాళ్ళు లేకపోతే ఈ చేసేవాళ్ళు ఇట్లా ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గా ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఆ రోజుల్లో ఉన్నప్పుడే ఈ విధంగా ప్రవర్తించి ఈ విధంగా భూకబ్జాలు పాల్పడటం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇది మీ క్వాలిఫికేషనా అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీ వైసీపీకి, మీ గొడ్డల పార్టీకి లక్షల కోట్లు దొబ్బేసిన మీ అధినాయకుడికి ఒక నమూనా అనమాట. అంటే మా పార్టీలో కూడా ర్యాంకులు ఇస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు పనితీరుని బట్టి. ఆ ఎమ్మెల్యే బాగా పనిచేశాడు, ఆ అమ్మాయికి ఒకటి, ఈయనకి లాస్ట్, లేకపోతే మంత్రి గారు బాగా పనిచేస్తున్నారు, మీ మంత్రి గారు చేయట్లేదు. ఈ విధంగా ప్రతిసారి ఒక్కొక్క ర్యాంక్ అనౌన్స్ చేస్తూ ఉంటారు మా దాంట్లో పనితీరుని బట్టి. కానీ ఈ గొడ్డల పార్టీలో క్వాలిఫికేషన్ ఇస్ డిఫరెంట్. ఎవడెంత భూమి కబ్జా చేశాడు, ఎవడు ఇందులో నిష్ణాతుడు, లేకపోతే ఎవడు మానభంగాలు చేశారు, ఎవడు మర్డర్లు చేశాడు, ఇది క్వాలిఫికేషన్. రీసెంట్ గా చూస్తా ఉన్నాం కదా, ప్రతిసారి అంటే నువ్వు బాబాయిని చంపేసి పెద్ద గొడ్డలు పెట్టి చేసేసి అవతల మీద తోసేసి ప్రయత్నించావు కదా, అది నీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ నువ్వు చేశావు. మిగతా వాళ్ళందరూ ఏ విధంగా మరి మీ ఎమ్మెల్సీ ఆ మధ్య ఒక ఆయన అనంతరాంలో ఆయన పేరు డ్రైవర్ని చంపేసేసి అనంతబాబు మంచి క్వాలిఫికేషన్ మంచోడు అన్నారు కదా. మరి మొన్న కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు నీ సింగయ్య అని పాపం నీ కార్యకర్తే నీకు బండికి పడిపోయి చచ్చిపోతే కనీసం పలకరించలేదు, కనీసం తీయలేదు, అది మంచి క్వాలిఫికేషన్. మొన్న సిదిరప్పల రాజు కొడుకు ఒకరిని గుద్దేస్తే పాపం 18 ఏళ్ళ అమ్మాయి కూడా ఆడికి ఏం తెలియదు, అది మంచి క్వాలిఫికేషన్. అంటే క్వాలిఫికేషన్ ఇన్ ద గొడ్డల పార్టీ ఈజ్ అక్రమాలు చేయటం, దుర్మార్గాలు చేయటం, మానభంగాలు చేయటం, హత్యలు చేయటం, భూ కబ్జాలు చేయటం. మరి ఇక్కడ కూడా అదే చేశారు కదా. ఇక్కడ అనేవారు కదా, ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఒక ఆయన్ని వైజాగ్ సీఎం అనేవారు. ఎవరనేవారు మీకు తెలుసు, నాకు తెలుసు, పేరు చెప్పక్కల. ఎందుకు మంచి భూ కబ్జాలు ఇక్కడ చేశారు విశాఖపట్నంలో. అది అప్పుడు హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఆయనే కదా అప్పుడు అక్కడ టాప్ లో ఉండేవాడు. నేను పేరు ఎందుకు చెప్పడం అందరికీ అర్థమవుతుంది కదా. ఇది గొడ్డల పార్టీ యొక్క సంస్కృతి. ఇలా చేయకపోతే అందులో అనర్హులు అనమాట. ఎన్ని అర్హతకు గొడ్డల పార్టీ అర్హతకు సంబంధించిన విషయాలు. ఈ విధంగా ప్రవర్తిస్తేనే అందులో మసులుతారు. మరి అందులో అధ్యక్ష స్థానం అంటే ఎంత అత్యున్నతమైన స్థానం అంటే అధ్యక్ష స్థానం అంటే, ఈ అధ్యక్ష స్థానంలో కూర్చున్నవాడు ఇలాగే కబ్జా పాల్పడటం ఏం సంకేతాన్ని ఇస్తా ఉన్నారు? మరి ఆ రోజు కూడా నువ్వు మాట్లాడిన మాటలు గుర్తున్నాయి. నువ్వు రౌడీలాగా ఒక గోండాగా మాట్లాడావు స్పీకర్ స్థానంలో ఉండి, న్యాయస్థానాలను తప్పుపట్టావు. మరి న్యాయస్థానాలను తప్పుపెట్టే వ్యక్తి చట్టాలు చేసే సభలో అధ్యక్షుడిగా ఉండవచ్చా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది మీ నీచ సంస్కృతికి తార్కాణం. ఇలాంటి ప్రతిరోజు ఒక ఎపిసోడ్ రన్ అవుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి ఈ నీచ సంస్కృతిని, ఈ నీచమైన వ్యక్తుల్ని. ఇలాంటి వ్యక్తులకి స్పీకర్గా పనిచేయటం, అందుకని కాకపోతే వాళ్ళందరూ అదే కోవకు చెందిన వాళ్ళు కాబట్టి ఎవరు అర్హతను బట్టి వాళ్ళు ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. ఇతనికి మంచి అర్హత తిట్టటాలు లేకపోతే గోండాల ప్రవర్తించడం ఒక అధ్యక్ష స్థానంలో ఉంటాయి. ఇలాంటి వ్యక్తి యొక్క సంస్కృతిని గురించి మనం ఈరోజు మాట్లాడుకుని ప్రజలకు చెప్పడానికి ఈ నీచ సంస్కృతిని రూపుమాపాలి. ఈ వైసీపీ సంస్కృతి ఎట్లాంటిదని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసుకోవడానికి ఈ కార్యక్రమం. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో అత్యున్నతమైన పదవి రాజ్యాంగబద్ధంగా అధిరోహించిన వ్యక్తి, ఒక ముఖ్యమైన వ్యక్తి రాష్ట్రంలో మాజీ అయిన తమ్మినేని సీతారాం స్పీకర్ పదవి చేసి
ఆ స్పీకర్ పదవి చేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఎఫిడవిట్లో తప్పుడు విద్యా అర్హత సర్టిఫికేట్లు పెట్టి ఎన్నో విచారణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఆయనకు పడింది గతంలో. వాళ్ళ యొక్క నీచమైన ప్రజల కోసం ఆలోచించకుండా వారి స్వప్రయోజనాల కోసం ఆలోచించే మనుషులు. ఇదొకటే కాదు, వారిని నమ్ముకున్న వ్యక్తులు అధికారులైనా కార్యకర్తలైనా మోసపోతారనడానికి నిదర్శనం ఈరోజు. ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే దానికి సంబంధించి ఈ సర్టిఫికేట్ను పట్టుకొని తప్పుడుగా తెలిసి నమ్మించి మోసం చేసి ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో ఈ ల్యాండ్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఆయన సేల్యూల్ చేయడం, అందులో ఈయన కూడా ఉండడం, వారి యొక్క ఇన్స్టిట్యూట్లో ఉన్న పనిచేస్తున్న వ్యక్తులు ఇతని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వారు వచ్చే సంతకాలు పెట్టడం అనేది ఒక పెద్ద కుట్ర. ఇదొకటే కాదు, తమ్మినేని సీతారాం అనే వ్యక్తి ఒక నీచమైన వ్యక్తి. ఆ నీచమైన వ్యక్తి గొడ్ల పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2 వారి యొక్క అర్హత ఇది. ఇలాంటి ఎలిగేషన్స్, నేరపూరితమైన చరిత్ర, ఇలాంటి భూ కబ్జాలు ఎవరైనా చేశారని అంటే వాళ్ళు వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులై ఉంటారు. దానికి నిదర్శనం ఇది. అందుకు ఈరోజు 2 వ్యక్తుల్ని సస్పెండ్ చేయడం జరిగింది ప్రభుత్వం. అలాగే రెవెన్యూ అధికారులు ఎవరు తప్పు చేసినా కూడా వారిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పి ఒక మార్గదర్శకంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరించింది. వారికి అండదండగా ఉండి ఏదైతే ఈ సిఐ రీసెంట్గా సీతారామరాజు విషయంలో కొల్యూటెడ్ అయ్యి వారిచ్చిన సమాచారం తప్పని తెలిసినా కూడా ఆ సమాచారాన్ని విచారణ చేయకుండా ఆ నేరస్తుని తప్పించే విధానానికి వీళ్ళు ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళు ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో కూడా ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఈ తమ్మినేని సీతారాం చేసిన భూ కబ్జా విషయంలో వాళ్ళందరిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పి మేము పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.